జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ది కాదు, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవలేదు. 2014, 19, 23 వరుసగా జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి, ఆ తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ నుంచి గోపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్లో ఇంతటి బలమైన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణాలను ఓసారి విశ్లేషిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్నే నమ్ముకుంది. మాగంటి గోపీనాథ్తో కేసీఆర్కి, కేటీఆర్కి ఉన్న అనుబంధంతో ఆయన మరణించాక జూబ్లీహిల్స్ సీట్ ఆయన రెండవ భార్య సునీతకు ఇచ్చారు. గోపి మరణం నుంచి ఖచ్చితంగా సెంటిమెంట్ ఓటుని పిండుకుందాం అనుకున్నారు. అందుకే మాగంటి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె అభ్యర్థిత్వమే బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ. మాగంటి గోపిపై జూబ్లీహిల్స్లో అంతటి విపరీతమైన ఆపేక్షేమీ లేదు. దీనికి తోడు సునీత పెద్ద మాటకారి కూడా కాదు. అది పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. ఇప్పటి వరకు లోకానికి తెలియని మాగంటి గోపి మొదటి భార్య వివాదం ఈ ఎన్నికల సందర్భంగా బయటపడింది. దీంతో ఇద్దరు భార్యల వివాదం కాస్త ఉన్న ఆకాశ సెంటిమెంట్ని కూడా తుడిచిపెట్టేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదటి వారంలో అందరూ ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ఏ గెలుస్తుందనుకున్నారు. సిటీపై బీఆర్ఎస్కి విపరీతమైన పట్టు ఉండటం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 17 అసెంబ్లీ స్థానాలు గెలవటం దీనికి ప్రధాన కారణం. అయితే అధికార పార్టీ వ్యూహం ముందు ఆ పార్టీ దారుణంగా చిత్తయింది. బీఆర్ఎస్ ప్రచార సారథి కేటీఆర్ తన ప్రచారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. రేవంత్ అవినీతిపైనే ఆయన రోజు తిట్లు పోసేవారు, వ్యక్తిగత విమర్శలు చేసేవారు. రేవంత్ రెడ్డి అవినీతిని ఎండగట్టడమే అజెండాగా పెట్టుకుని జూబ్లీహిల్స్లో క్యాంపెయినింగ్ నిర్వహించారు. మిగతా అంశాలు ఏవి ఆయన చర్చించలేదు. ఇక్కడే ప్రధానంగా చావు దెబ్బతిన్నది టీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలను అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఒక ఉప ఎన్నిక అనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారు. డోర్ టు డోర్ ప్రచారాన్ని వదిలేసి కేటీఆర్ టీవీల్లో విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చి తన కంఠశోష వినిపించారు తప్పితే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ ఎక్కడా చేయలేదు. ప్రచార భారం మొత్తం కేటీఆర్ తన భుజాల మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ లాగా పని విభజన చేసుకుని బీఆర్ఎస్ లీడర్లు అంతా సమిష్టిగా కృషి చేయలేదు. మాగంటి సునీత క్యాండిడేచర్ కూడా ఇక్కడ టీఆర్ఎస్కి నష్టం చేసింది. ఆమె పెద్ద మాటకారి కాకపోవటం, రెండవ భార్యగా ఆమెపై నెగిటివ్ ప్రచారం బీఆర్ఎస్ను చావు దెబ్బ తీశాయి. కేటీఆర్ సర్వే సంస్థలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఫేక్ సర్వేలతో జూబ్లీహిల్స్ని ముంచెత్తారు. అంతేకాదు ఆ సర్వే సంస్థలు విశ్వసనీయతను కూడా ఎన్నికల సందర్భంగా దెబ్బతీశారు. దాదాపు 10 సర్వేలు టీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో గెలిచి తీరుతుందని డంకా మోగించి మరీ చెప్పాయి. ఈ ఫేక్ సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చాలని ప్రయత్నించారు కేటీఆర్. ఇక్కడే బాగా దెబ్బతిన్నారు. కవిత రూపంలో టీఆర్ఎస్ విశ్వసనీయతకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో ఆ పార్టీని బాగా దెబ్బతీశారు కవిత. టీఆర్ఎస్ లీడర్లు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనే విషయాన్ని కవిత పదే పదే జనానికి గుర్తు చేస్తూ వెళ్లారు. సొంత చెల్లెలు ఆ పార్టీపై ఇలాంటి ఆరోపణ చేయటం జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయాలను దెబ్బతీసింది. కేసీఆర్ అనారోగ్యం పాలవటం, పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితం కావడంతో టీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినర్ కరువయ్యాడు. కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరొకలా ఉండేది. కేసీఆర్కి ఆరోగ్యం సహకరించకపోవడమే కాకుండా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిన తర్వాత కూడా ఒకవేళ పార్టీ ఓడిపోతే ఆయనకు అపవాదు వస్తుందని భయపడింది బీఆర్ఎస్. అందుకే కేసీఆర్ని ప్రచారానికి దూరంగా ఉంచింది. టీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణం. అన్నింటికన్నా ప్రధానమైన కారణం అధికార పార్టీతో పోటీపడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బు ఖర్చు పెట్టకపోవటం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిజంగానే తమకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నిక గెలవడం ద్వారా వచ్చే 3 ఏళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆటాడుకోవచ్చు అనే బలమైన ఆకాంక్ష ఉండుంటే బీఆర్ఎస్ డబ్బు బాగా ఖర్చు పెట్టేది. కానీ మొదటి నుంచి ఈ ఉప ఎన్నిక ఫలితం మీద పార్టీకి ఎక్కడో ఏదో అనుమానం ఉంది. అందుకే పార్టీ అధిష్టానంతో పాటు నేతలెవ్వరూ డబ్బులు తీయలేదు. పోలింగ్కి 2 రోజుల ముందు డబ్బులు పంచినా కూడా అది అంతంత మాత్రమే. డబ్బుల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్ పోల్ మేనేజ్మెంట్ చేసింది. బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణం.
ఉప ఎన్నిక అనగానే అధికార పార్టీ గెలిచి తీరుతుందిలే అనే ఓ సాంప్రదాయమైన నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఎవరూ పోరాటం చేయలేదు. పైగా భారం మొత్తం కేటీఆర్ పైనే నెట్టేశారు. బీఆర్ఎస్ ఓటమికి అన్నింటికన్నా ఇదే ప్రధాన కారణం.